జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడగటం చాలా విడ్డూరంగా ఉందని జనసేన ఎమ్మెల్యే విజయారావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి తీరు చాలా అసహ్యంగా ఉందని, ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు జగన్లో లేవని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా పాలించారో ప్రజలందరూ గమనించాలని కోరారు. ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు ప్రజలు అంటే 2 రాష్ట్రాల ప్రజలు కూడా, అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నడూ లేనట్టు మరి 2024కి మన రాష్ట్రం కోసం మనం నిలబడాలి అనే ఒక ఉద్దేశంతో, సొంత ఖర్చులతో ప్రపంచం మొత్తంలో ఉన్న తెలుగు వారందరూ కూడా రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో వచ్చి కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తీరు కేవలం అదే ఒక ఉద్దేశంతో కూటమి అన్ని పార్టీలు కలిసి, అంటే ముఖ్యమైన పార్టీలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి మరి ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఏకైక ఎజెండాతో కూటమిగా చేరి ప్రజల ముందుకెళ్ళి ఘన విజయం సాధించిన పరిస్థితి. అయితే అన్ని పార్టీలు కలిసి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నప్పుడు నేను ఒక్కడే పక్కన ఉన్నాను కాబట్టి నేనే అపోజిషను, నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి, ఏదేదో మాట్లాడుకుంటూ ఆయన ఏదో ప్రతి ఒక్క పరిస్థితి ఆయనే ఏదో హీరోలాగా, అసలు ఆయన తీరు, జగన్మోహన్ రెడ్డి తీరు చాలా అసహ్యంగా ఉంది. ఎంత అసహ్యంగా ఉందంటే, ఒక పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ఎందుకు పెట్టాలి, ఒక రాజకీయ పార్టీకి కావాల్సిన లక్షణాలేంటి, ఒక రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణాలేంటి అనేది పూర్తిగా చూసి ప్రజలందరూ కూడా, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చారు.